వైసీపీ నాయకుల మీద ఏపీ పోలీసులు, సీఐడీ వాళ్ళు ఏమైనా కేసు పెట్టారనుకోండి, వెంటనే వైసీపీ నాయకులు అంటారు, ఇది అక్రమ కేసు, ఇది కక్ష సాధింపు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెట్టారంటారు. అదే పోలీసులు, అదే సీఐడీ వాళ్ళు విచారణలో వైసీపీ నాయకులకి అనుకూలంగా విచారణ ఉందనుకోండి, విచారణ రిపోర్ట్ ఉందనుకోండి, చూసారా న్యాయం గెలిచింది, ఏపీ పోలీసులు, సీఐడీ వాళ్ళే చెప్తున్నారు, మా వాళ్ళు ఏ తప్పు చేయలేదంటారు. అంటే కేసు వ్యతిరేకంగా ఉంటే ఒక రకంగా, అనుకూలంగా ఉంటే మరో రకంగా మాట్లాడతారు. ఇది వైసీపీ నాయకులకున్న సహజమైన అలవాటు. ఇప్పుడు చూడండి, ముంబై నటి జట్వానీ కేసులో కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సిఐడి వాళ్ళు, ఏమో లేడీ కాదు కిలేడి, చాలామందిని బ్లాక్మెయిల్ చేసింది, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ని కూడా బ్లాక్మెయిల్ చేసింది, పైగా ఆమె ఎదురు కేసులు పెట్టి బాధితురాలుగా చెప్పుకున్నది, ఆమె బాధితురాలు కాదు నిందితురాలు అనేది ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలని ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు తేల్చారు. ఎవరు తేల్చింది? సిఐడి అధికారులు. మరి నిజానికి ఇక్కడ వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపే ఉంటే, అధికార పార్టీ ఎంక్వైరీలను ప్రభావితం చేసి వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా ఏదో కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే, ఇప్పుడు సిఐడి విచారణ ఇలా ఇండిపెండెంట్గా జరగదుగా. అదే అధికార పార్టీ కనుక విచారణ ప్రభావితం చేస్తే ఏమయ్యేది? కుక్కల విద్యాసాగర్ ఆ అమ్మాయిని ఏదో చేశాడు, వైసీపీ నాయకులు ఆ అమ్మాయిని వేధించారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకే ఆమెను వేధించారు అని ఇన్నాళ్ళు టీడీపీ చెప్తున్న వర్షనే నిజమని సిఐడి తేల్చేది. ఇన్నాళ్ళు టీడీపీ నాయకులు ఏదైతే చెప్తూ వస్తున్నారో అదే నిజం అని సిఐడి తేల్చేది. కానీ ఎంక్వైరీలా కొనసాగించారు కాబట్టే, ఎంక్వైరీలో అధికార పార్టీ ప్రమేయం లేదు కాబట్టే ఈ జత్వానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటకు తీసుకొచ్చింది సిఐడి. అదే అధికార పార్టీ ప్రభావితం చేస్తే, ఇందాక నేను చెప్పినట్టుగా వైసీపీ నాయకులు అంతా చేశారు, తప్పంతా వైసీపీ నాయకులదే, ఈ అమ్మాయి అమాయకురాలు, బాధితురాలు అనేది వచ్చి ఉండేది. టీడీపీ వాళ్ళు ఇప్పటి వరకు ఏ వర్షన్ చెప్పారో అదే వర్షన్ వచ్చి ఉండేది. అంటే ఇప్పటికైనా వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాల్సిందంటే, కేసులు ఇండిపెండెంట్గా జరుగుతున్నాయి, చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది, చట్టాన్ని అధికార పార్టీ ప్రభావితం చేయట్లేదు, నమోదవుతున్న కేసులు, జరుగుతున్న అరెస్టులు, జైలు జీవితాలు ఇవన్నీ కూడా చట్ట ప్రకారం జరుగుతున్నవే తప్ప అధికార పార్టీ చేపిస్తున్నవి కావు. ఇంకా ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సరే, మొత్తానికి జత్వానీ కేసులో కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. మరి వాటిని వైసీపీ ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి మేమేం చేయలేదు, ఆ అమ్మాయి విక్టిమ్గా ప్లే చేసి మా మీద ఆరోపణ చేసింది, గతంలో జిందాల్ని కూడా ముంబైలో ఇలాగే బ్లాక్మెయిల్ చేసింది. ఇప్పుడు వైసీపీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు కూడా. దొరికింది కదా అవకాశం. అది. థ్యాంక్ యూ.